గురుగారు, పుష్యార్క యోగం అంటే ఏమిటి? దీని విశిష్టత ఏమిటి? మనం ఇందాక చెప్పుకున్నట్టే పుష్యార్క యోగము అంటే పుష్యమి నక్షత్రంతో ఆదివారం వస్తే దాన్ని పుష్యార్క యోగము అని చెప్తారు. పుష్యమి నక్షత్రము గురుడు చక్కటి ఫలితాన్ని అందజేసే ముహూర్తం. అందుకే గురు పుష్య యోగం ఎంత గొప్పదో గురువుకు మిత్రుడైన రవి కూడా అంతే అద్భుతమైన ఫలితాన్ని అందజేసేటువంటి యోగమే పుష్యార్క యోగం. ఈరోజు వెండి, బంగారము, రాగి ఈ మూడు కలిసినటువంటి ఉంగరాన్ని ధరిస్తే అది అదృష్ట ఉంగరముగా చెప్పబడుతుంది. ఇవాళ ధరించాలి అంటే మనం ఇంతకు ముందే దాన్ని సిద్ధం చేసుకోవాలి కదా అన్న ఆలోచన వస్తుంది. అందుకే రాగి తీగ, బంగారు తీగ, వెండి తీగ మూడింటిని ఈ శుభముహూర్తంలో చేతికి చుట్టుకున్నా అంతే ఫలితం కలుగుతుంది. తలపెట్టిన కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా నెరవేరి అనుకోనటువంటి సంపదలు సిద్ధిస్తాయి, అదృష్టం వరిస్తుంది. కనుక పుష్యార్క యోగాన్ని ప్రసిద్ధంగా చెబుతూ గ్రహములకు రాజైన రవి పుష్యమి నక్షత్రంతో కలిసి ఉన్న ముహూర్తం సప్తమి కూడా కావటం ఇవాళ చాలా శుభ పరిణామం. ఈరోజు కార్యక్రమాన్ని తలపెట్టి ప్రారంభిస్తే అది నిర్విఘ్నంగా నెరవేరుతుంది అని చెప్పటంలో ఏ జ్యోతిష్కుడికి ఎలాంటి సందేహము ఉండదు.